చేతన్ రాజ్ గారు, ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళలో మనం చాలా రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, నరాల బలహీనత అని అంటుంటారు. సో, నిజంగా నరాల బలహీనత వస్తే ఒకవేళ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, సో, మీ దగ్గర అట్లాంటి ఎవరన్నా పేషెంట్స్ వచ్చారా? సో, వాటిని నరాల బలహీనతని మనం కంట్రోల్ చేసుకోవచ్చా? మీరేం రెమెడీస్ చెప్తారసలు? ఇలాంటి పేషెంట్స్ వచ్చిండ్రా అని అడిగినరు కదా! హ్మ్. ఒక పేషెంట్ వచ్చి ఏమన్నారు అంటే, షూస్ ఏసుకొని తిరుగుతున్నా సార్. హ్మ్. భద్రాచలం దగ్గర ఊరు. ఆడికెళ్ళి వచ్చిండ్రు. ఏం పని చేస్తారంటే వ్యవసాయం చేస్తాను. షూస్ ఏసుకొని వచ్చిండాయన. రాంగానే సార్ సారీ బయట ఇప్పేసి రావాలి. కానీ నేను డైరెక్ట్ వచ్చేసిన. హ్మ్. ఎందుకంటే నేను ఇంట్లో గూడా సాక్సులేసుకొని ఉంటా. డైరెక్ట్ కాళ్ళు కింద పెడితే జిమ్ 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 అంటాయి కాళ్ళు. ఓకే. మళ్ళా ఇది గూడా మా బాబు అమెరికాకెళ్ళి తెచ్చిండు షూస్. 2 ఏండ్లకు ఒకసారి వస్తాడు. ఓ 4 పేర్లు పట్టుకొని వస్తుండు. లాస్ట్ 7, 8 ఏండ్ల నుంచి ఇదే నడుస్తుంది. హ్మ్. ఇష్టంతోటి యేసుకుంటలేను నేను. హ్మ్. వ్యవసాయం చేసేటోడిని. నాకు అట్లనే నడుమంటే గూడా నడుస్తా నేను. హ్మ్. కానీ ఇట్లా జిమ్ 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 అంటున్నాయి కాళ్ళు. స్పర్శ ఉంటలేదు. చెప్పులేసుకొని నడిచినా అనుకోండి. ఉంటది కదా కాళ్ళలో. హ్మ్. కొన్ని చెప్పులకి ఇట్లా ఉంటది రంధ్రం. దాంట్లో పెట్టుకోవడానికి. కొన్నిట్లా ఉండదు. అవునవును. లేనిది ఉంటే నేను 2 అడుగులు గూడా యేస్తానో లేదో నాకు తెలవదు. అది బయటికొచ్చేస్తది. నాకు హ్మ్. తెలవకుండా వస్తది. ఓకే. నేను చూసుకుంటూ నడుస్తే గూడా వస్తది. ఒకవేళ అది రింగ్ ఉంటే ఏదో 5, 6 అడుగులు యేస్తా. ఫింగర్ సపోర్ట్ లేని లేదు. స్లిప్పర్స్ అయితే అంటే నడవలేకపోతున్నారా? స్పర్శనే ఉంటలేదు. ఓకే. స్పర్శ లేదు. హ్మ్. కానీ అరికాళ్ళు డైరెక్ట్ భూమి మీద పెడితే ఇట్లా తిమ్మిర్లు వస్తున్నాయి. హ్మ్. మండుతున్నాయి. కానీ స్పర్శం లేదు. హ్మ్. షుగర్ కంట్రోల్‌లా వస్తలేదు. ఎన్నో మందులు వాడినా. ఇప్పుడు వరకు 15, 20 డాక్టర్ల దగ్గర పోయినా నేను. అందరూ పోంగానే నీకు తాగుడు అలవాటుందా? నీకు సిగరెట్‌ల అలవాటుందా? బీడీల అలవాట్లుందా? చుట్టాల అలవాటు నాకేం లేవు. సోంపు గూడా తినను. ఏం అలవాట్లు లేవు నాకు. మరెట్లా? ఎట్లా వచ్చింది అనేసి మీకు వస్తది గదా! అవును. జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ టు డిసీజ్ అంటారు. అంటే ఓకే. వంశపారిపరంగా వస్తది. వంశపారిపరంగా వచ్చినా సరే, ఇప్పుడు వీళ్ళ మదర్‌కి షుగర్ ఉండే అంట. డ్యాడీకి షుగర్ ఉండే అంట. హ్మ్. వాళ్ళకెప్పుడొచ్చింది అంటే, వాళ్ళు 60, 70 దాటినంక వచ్చింది. హ్మ్. మీకిప్పుడే వచ్చింది గదా! మీకొచ్చి గూడా 10 ఏండ్లు అయితుంది గదా! మళ్ళా మీకెందుకొచ్చింది? అనేసి అడిగాను. ఒక్కటే అన్నారు. ముగ్గురు పిల్లలు. అందరూ బయట. హ్మ్. వచ్చి ఆడ ఉండమంటారు. ఈడ పొలాలెవరు చూసుకుంటారు? సరే అనేసి మా ఆవిడ వెంట పడితే పోయినాం. 6 నెలల కోసం పోయినాం. ఇప్పటికి మా మిసెస్ పోతది. 6 నెలలు అటు, 6 నెలలు ఇటు. 10:00, 9:00 ఇట్లా మార్నింగ్ మేము అన్ని పూజలు, గీజలు చేసుకొని రెడీ అయినప్పుడు వరకు ఇంట్లో ఎవ్వరు ఉండరు. ఇప్పుడైనా యాప్‌లున్నాయి. హ్మ్. ఇప్పుడు మనం 'ఠాగూర్' సినిమా చూడాలనుకోండి. అవును. ఏదో యాప్ ఓపెన్ చేస్తాం, కొడతాం, చూస్తాం. ఎక్కడి నుంచి చూడాలనుకుంటే అక్కడే అక్కడి అవును. నుంచి ఇంకా ఒక 10 ఏండ్లు బ్యాక్ పోతే అవి అన్నీ లేకుండే గదా! అవును. ఏం చూడాలి? ఎంతసేపని టీవీ చూస్తాడు మనిషి? మా కొడుకు ఇంట్ల 2 కుక్కలు గూడా ఉన్నాయి మళ్ళా. ఆళ్ళతోటి ఏం మాట్లాడతాం? అవును. మనుషులే అరే! మాట్లాడట్లేదు ఈ అక్కడ రోజుల్లో. ఎవ్వరుండరు. హ్మ్. ఇక్కడ ఏమో నేను ఇంటికాడికెళ్ళి బయటికి ఒక కిరాణా దుకాణానికి పోయినప్పుడు వరకు ఒక 100 మంది కలుస్తారు. హ్మ్. ఏందోరా బాగున్నావా? నమస్తే, గిమస్తే అన్నీ. అక్కడ అవన్నీ ఏడుంటాయి? సోషల్ కాంటాక్ట్ ఉంటలేదు మనుషులకి. హ్మ్. ప్లస్ ఇంకా ఈయనకు ఏంది అంటే ఇప్పుడు ముగ్గురున్నారు గదా! ముగ్గురు బయటున్నారు. ఈయన ఏమన్నారో తెలుసా మనకు? హ్మ్. నేనైతే చదువుకోలేదు. అందుకే నాకు పిల్లలకి చదువుపియాలి అనిపించింది. ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు చదివిపించినా అనేసి. ముగ్గురు వేరే ఉన్నారు. ముగ్గు బ బయటుండిపోయారు. అరే ఒక్కడు ఇక్కడ. అరే నువ్వెక్కడికి రా. ప్రేమ ఉంది, గీమ ఉంది అన్నీ ఉన్నాయి. వారంలో ఒక 20 సార్లు మాట్లాడుకుంటా పిల్లలతోటి. హ్మ్. కానీ ఏం లాభం ఇక్కడ ఉండకపోతే? ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? ఇన్ని పొలాలున్నాయి, ఆస్తులున్నాయి ఇవన్నీ ఎవరు చూసుకుంటారు? హ్మ్. అవునా కాదా? అవును. అది నాకు బాధ. ఆ బాధతోటి వచ్చింది ఆయనకు. మళ్ళా దాని మీద వంశపారంపర్యంగా గూడా రోగాలు వస్తాయి. హ్మ్. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉంది ఈయన దాంట్లో. నరాలు ఇట్లా డ్యామేజ్ అయినాయి షుగర్ వల్ల. స్ట్రెస్ ఉంది. ఆ! మళ్ళా పొలాలున్నాయి. పొలాలుంటే ఇంకోటి ఏమైతది తెలుసా? మందు కొడతారు గదా మొత్తం పొలాల్లో. అవునవును.
ఆ మందులకి కూడా షుగర్ వస్తుంది. సో ఆయన ఎన్ని రోజులు వ్యవసాయం చేసుకొని వచ్చాడు, ఏం అలవాట్లు లేవు, అయినా సరే మీరు రికార్డ్ చూస్తే ఇలాంటివన్నీ ఈ మందుల వల్ల కూడా వస్తుంది. ఓకే. కొడతారు కదా, పెస్టిసైడ్ కొడతారు కదా, అవునవును. ఫర్టిలైజర్, పెస్టిసైడ్, అవిటితోటి క్యాన్సర్ వ్యాధి కూడా వస్తుంది. షుగర్ రాదా? వస్తుంది. ఇప్పుడు ఈయనకు కంటిన్యూస్ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది కదా. వీళ్ళకు ఎవరైతే పొలాల్లో పనిచేస్తారో వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా ఉంటుంది కదా. అట్లా ఈయనకు అట్లా కూడా వచ్చి ఉండొచ్చు. మళ్ళీ ఇంకోటి చూడండి, వంశపారంపరంగా అందరికీ కూడా రాదు కదా. ఇప్పుడు 10 మంది పిల్లలు ఉన్నారు ఒకరికి, ఆయనకు షుగర్ వ్యాధి ఉందనుకోండి, అందరికైతే షుగర్ వ్యాధి రారు కదా పిల్లలకి, ముగ్గురుకో నలుగురికో వస్తుంది. అయితే స్ట్రెస్ ఎప్పుడైతే డామినేట్ చేస్తుంది లైఫ్లో, అప్పుడు మన జీన్స్లో ఉన్న రోగాలు బయట పడతాయి. ఓకే. అయితే ఈ పేషెంట్కి ఈ పెస్టిసైడ్కి ఎక్స్పోజర్ ఉండి మనం ఫుడ్ వాష్ చేసుకొని తింటాం కదా, ఫ్రూట్స్ కానీ ఏమన్నా వండేటప్పుడు కూడా వాష్ చేస్తాం, కానీ పెస్టిసైడ్ దాని లోపల కూడా ఉంది. ఎంత వండినా పెస్టిసైడ్ లోపలికెళ్ళి అయితే తీయలేం కదా బయటికి. పైన వాష్ చేస్తే పైన ఉన్నది పోతుంది, కానీ లోపల ఉండేది అది పోదు. అందుకే ఇన్ని కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ పేషెంట్కి కూడా నరాలు అందుకే డ్యామేజ్ అయినాయి. ఈ ఆలోచనలు, ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, ఫ్యామిలీ హిస్టరీ, పెస్టిసైడ్కి ఎక్స్పోజర్, ఇవన్నిటి వల్ల వచ్చిండొచ్చు నాకు షుగర్. ఈ పేషెంట్కి పూర్తిగా తగ్గింది షుగర్. ఓకే. నేను ఒక మంచి హోమ్ రెమెడీ కూడా చెప్తాను. ఏం చేయండి, వైట్ టీ అనేసి టీ ఉంటుంది. ఈ పేషెంట్కి నేను అప్పుడే చెప్పిన, ఇప్పుడు ఇంతకుముందు వేరే గ్రీన్ కాఫీ గురించి మాట్లాడినాం కదా, అది ఇప్పుడు ట్రెండింగ్లో వచ్చింది. వైట్ టీ అనేసి టీ ఉంటుంది. 50 గ్రాములు 500 రూపాయలు ఉంటుంది. కొంచెమే వేసుకోవాలి. మీరు చెప్పే ప్రోడక్ట్స్ అన్ని కూడా గ్రీన్ కాఫీ కానీ వైట్ టీ కానీ ఇవి మనకి నిజంగా ఈజీగా అందుబాటులో ఉంటాయా? ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పండి డాక్టర్, వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఏంది అంటే కొన్ని పెద్ద చాయ్ దుకాణాలు ఉంటాయి కదా, అవును, అవిట్లో దొరుకుతాయి. ఓకే. మళ్ళా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ని ఫింగర్ టిప్స్ లోనే ఉంది. స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంటది, జెప్టో ఉంటది, బ్లింకిట్ ఉంటది, అమెజాన్ ఉంటది, ఇవన్నిట్లా కూడా దొరుకుతుంది. ఓకే. 3 పూటలు మీరు చాయ్ తాగుతారు అనుకోండి, దాని బదులు వైట్ టీ తాగండి. ఇప్పుడు ఇది కాస్ట్లీ ఉంది కదా అందరికి, అరే 500 రూపాయలకి చటాకు వస్తుంది. 2 గ్రాములు ఒక్క రోజుకి సరిపోతుంది. అంటే అందాదా నెలకు 500 మన కేబుల్ కనెక్షన్ కి కట్టుకుంటాం కదా. మళ్ళా మీరైతే 3 పూటలు తాగంటున్నారు. 3 పూటలు తాగమంటే ఒక్క రోజుకే ఎంత అవుతుంది? 50 రూపాయలు అయిపోతాయి అని అనిపిస్తుంది కదా. కానీ ఏం చేయాలంటే 2 గ్రాములు వేసుకుంటారు కదా, బాయిల్ చేసి అది మీరు ఫిల్టర్ చేసుకుంటారు కదా, అదే టీ లీఫ్ మీరు మళ్ళీ ఇంకోసారి కూడా వాడచ్చు. ఒక్కసారి యూజ్ చేసిన దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు వాడుకోండి. లేకపోతే ఏం చేయండి అంటే మంచిగా బాయిల్ చేయండి వాటర్ని, ఒక 1 లీటర్ వాటర్ని, ఇది దాంట్లో వేసి ఒక ½ అన్ అవర్ వదిలేసేయండి. ఈ వాటర్ని ఫిల్టర్ చేసుకొని 1 లీటర్ వాటర్ బాటిల్లో నింపుకోండి. కాపర్ బాటిల్ బెటర్, లేదు అంటే స్టీల్ బాటిల్, ప్లాస్టిక్ బాటిల్ వాడొద్దు. దాహం వేసినప్పుడు ఆ నీళ్ళు తాగండి. సో 1 లీటర్ నీళ్లు తాగినట్టు ఉంటది, మనకు వైట్ టీ కూడా పోయినట్టు ఉంటది. అవునా కదా, షుగర్ వ్యాధి పేషెంట్లకు చాలా బెనిఫిషియల్ ఉంటది ఇది. సో దీంట్లో మనం ఇంకేం యూజ్ చేయవసరం లేదు, జస్ట్ హాట్ వాటర్ సేమ్ ఈ వైట్ టీ లీవ్స్ వేసేసుకొని చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి రెమెడీ చెప్పారండి. నిజంగా చాలా మంది అనుకుంటారు నాకు ఏం అలవాట్లు లేవు కదా, ఎందుకు వచ్చింది షుగర్ అసలు అని అనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.